చాలా చక్కటి వివరణ ఇస్తున్నారు గురువుగారు. నిజంగా చాలా హర్షించదగ్గ విషయం. ఇంత సవివరంగా వివరిస్తూ ఉన్నారు. అయితే ఇందులో ఈ ఉపనిషత్తుకు సంబంధించి ప్రపంచంలో ఏంటి, ప్రపంచం ఏం కోరుకుంటుంది, ఏంటి అనేది చాలా చక్కగా చెప్పారు. అయితే మోక్షం కావాలంటే ఈ ఉపనిషత్తు ఏమని చెప్తుంది? అసలు మోక్షం అంటే ఏమిటి? ఆహ్, అనేది వివరిస్తూ మోక్షం కావాలంటే ఏం చేయాలి? ఈ ఉపనిషత్తులో ఏం చెప్తున్నారు? దానికి సంబంధించి చెప్పండి. మనం శ్వేతాశ్వతరోపనిషత్తు గురించి తెలుసుకుంటున్నాం అనేక అంశాలు. మేడం గారు అడిగినటువంటి ప్రశ్న ఇందులో మనకు మోక్షం కావాలంటే ఏం జేయాలి అని ప్రశ్న అన్నమాట. ఎందుకంటే సంసారం అనే వృక్షానికి ఫలం ఏమిటి అట? మోక్షమేనట. కాబట్టి బంధమోక్షాలు మనం బంధనంలో ఉన్నాం గాబట్టి, ఈ బంధనంలో నుంచి బయటపడాలి. పడడమే మోక్షం అన్నమాట. కాబట్టి మోక్షానికి ఏమిటి కారణము? అది. మోక్షం కావాలంటే మనం ఏం చేయాలి? ఈ ఉపనిషత్తు చెప్తున్నది చాలా చక్కగా యోగాన్ని ప్రాక్టీస్ చేయాలి అంటుంది. యోగశ్చిత్తవృత్తి నిరోధః అని మనకు పతంజలి చెప్తాడు. అంటే యోగము చేతనే మనం మోక్షాన్ని పొందగలము అని. కాళిదాసు కూడా రఘువంశంలో ఆయన యోగేనంతే తనుత్యజామంటాడు. అంటే యోగము చేతనే శరీరాన్ని విడిచిపెట్టాలంటాడు. అందుకే కొంతమంది విద్వాంసులంటారు, అయ్యా మీరు యోగము చేత యోగము ద్వారా మీరు శరీరాన్ని విడిచిపెట్టండి. కానీ రోగం ద్వారా విడిచిపెట్టకూడదు అంటాడు. కాబట్టి మనము యోగాభ్యాసం చేయవలసిన అవసరం ఉన్నది. ఈ యోగం అష్టాంగ యోగం ముఖ్యంగా. దీనికి 8 అంగాలున్నాయి. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధులు. ఇవి 8 అంగాలన్నమాట. వీటిని క్రమక్రమంగా మనం అభ్యాసం చేయాలి. అభ్యసించాలి. అభ్యాసం అంటే ఆచరణ అన్నమాట. అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధః అంటాడు. ఈ చిత్తవృత్తుల్ని నిరోధించుకోవాలి. వాటిని నిరోధించుకుంటే యోగం సఫలమవుతుంది. యోగం అంటే పరమాత్మతో కలవడం అన్నమాట. పరమాత్మలో కలిసి ఉండడం అన్నమాట. పరమాత్మకు, ఈ ప్రపంచానికి మధ్యన ఉన్నటువంటి తేడా ఏమిటో తెలుసుకోవడం అన్నమాట. ఈ జడ ప్రపంచం ఇది. ఈ జడ ప్రపంచంలో మనం చేతనులం, జ్ఞానం కలిగినటువంటి వాళ్ళం. కాబట్టి ప్రపంచం యొక్క తత్వాన్ని మనం తెలుసుకోవాలి. పరమాత్మ యొక్క తత్వాన్ని కూడా తెలుసుకోవాలి. అప్పుడు ఈ ప్రపంచం వల్ల కలిగే దుఃఖాల నుంచి 3 దుఃఖాల నుంచి విడివడాలి. అవే మనకు ఆధ్యాత్మికం, ఆది భౌతికం, ఆది దైవికం అని 3 పేర్లతో దుఃఖాలు పిలువబడుతూ ఉన్నాయి. ఈ దుఃఖాల నుంచి బయటపడడమే ముక్తి అన్నమాట. త్రివిధ దుఃఖాత్యంత నివృత్తి అత్యంత పురుషార్థః అని మనకు దర్శన గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. ఈ 3 దుఃఖాల నుంచి పూర్తిగా వైదొలగడమే ముక్తి అంటున్నాడు. అయితే ఈ 3 దుఃఖాల నుంచి వైదొలగడానికి ఏ ఏ దేన్ని మనం ఆశ్రయించాలే? దేన్ని మనం అనుష్ఠించాలంటే యోగాన్ని అనుష్ఠించాలే అని మనకి ఉపనిషత్తు చెప్తూ ఉంది. ఇందులో మనకు 5 మంత్రాలు యజుర్వేదం నుంచి మనకు ఇందులో గ్రహింపబడినవి చాలా ఆశ్చర్యం అనిపిస్తది. ఒక్కొక్క మంత్రం యుక్తేన మనసా వయం దేవస్య సవితుస్సవే స్వర్గ్యాయ శక్త్యా యోగులమైన మేము యోగాభ్యాసం చేత జ్ఞానాన్ని, సామర్థ్యాన్ని పొంది మోక్షం కొరకు పరమాత్మను మేము ప్రార్థిస్తాము అని. పరమాత్మను ధారణ చేస్తాము. చూడండి ఎంత బాగా ఉంది. యుక్తేన మనసా అన్నమాట. కాబట్టి మనస్సుతో మేమేం చేస్తాం మేము మనస్సును స్వాధీనం చేసుకొని భగవంతుని ధారణ చేస్తాము. అంటే మనస్సులో భగవంతుని ధారణ చేయడం అంటే తత్ర ప్రత్యేకతానత ధ్యానం అన్నమాట. అంటే మన మనస్సును ఒక చోట మన శరీరంలో నిలిపి, ఆ మనస్సులో పరమాత్మను మనం ధ్యానం ప్రార్థించడం, లేకపోతే భగవంతుని నామస్మరణ చేయడం అన్నమాట. అది. మన మనస్సును శరీరంలో ఒక చోట నిలిపి పరమాత్మ యొక్క నామస్మరణ చేస్తే, మరి అంతేకాదు భావన ఆ యొక్క ఆ శబ్దార్థాన్ని భావన చేసినట్లయితే, పరమాత్మ యందు పూర్తి భక్తి కలిగి ఉన్నట్లయితే దానికి ధారణ అని పేరన్నమాట. అట్లా ధారణ చేయాలి అనే మనకు వేదం చెప్తుంది. ఆ వేద మంత్రం ఇందులో గ్రహింపబడింది.
అంతేకాదు ఇందులో యుక్త్యాయ సవిత దేవాన్ సర్వతోధి యాదివం యోగం ద్వారా పదార్థ విజ్ఞానాన్ని పొందమని చెప్తుంది. అది అంటే యోగం అంటే సమాధి అనే పేరు కూడా ఉంది యోగానికి. ఇందులో ఈ సమాధిలో 2 భాగాలున్నాయి. ఒకటి సంప్రజ్ఞాత సమాధి, రెండవది అసంప్రజ్ఞాత సమాధి. సంప్రజ్ఞాత సమాధిలో ఈ పంచభూతాల గురించి, పంచసూక్ష్మభూతాల గురించి, తన గురించి తెలుసుకుంటాడు జీవుడు. ఆ తర్వాత అసంప్రజ్ఞాత సమాధిలో కేవలం పరమాత్మను తెలుసుకొని పూర్తిగా అతనిలో ఉండి ఆనందాన్ని అనుభవిస్తాడు. ఇది సమాధి యొక్క తాత్పర్యం అన్నమాట. సమాధి యొక్క ప్రత్యేకత అన్నమాట. దాన్ని ఈ వేద మంత్రాలు చెప్తున్నాయి. ఈ 5 వేద మంత్రాలను యజుర్వేదం నుంచి మనకు చక్కగా ఈ ఉపనిషత్తు గ్రహించి చెప్పడం అనేది నిజంగా ఆశ్చర్యమే కాదు. ఒక విధంగా యోగ సాధకులకు ఓ ఉపనిషత్తు కూడా. ఎందుకంటే పతంజలి యోగ దర్శనాన్ని ప్రత్యేకంగా రచించాడు. కానీ యోగ విషయాలు ఎక్కడెక్కడ వేదంలో ఉన్నాయో వాటిని ఈ ఉపనిషత్తులు కూడా గ్రహించి మనల్ని యోగులను కమ్మని యోగ సాధన ద్వారా పరమాత్మను సాక్షాత్కరించుకోమని చెప్పడం అనేది విశేషంగా భావించవచ్చు. నమస్కారం.